యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు 7వ అధ్యాయం 46వ వచనం ఏమన్నారు? ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎప్పుడును ఎన్నడును మాట్లాడలేదు అని. ఇప్పుడు చెప్పండి. శాస్త్రులు పరిచయాలు కొంతమందిని సైనికులు పంపించారు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఆయన పట్టుకొని రండి మీరు, ఆయన బంధించాలి అని పంపిస్తే ఆయన మాటలు విని ఆయన మాటల్లో ఏ తప్పిదం కనపడక ఆయనలాగా ఎవరు మాట్లాడట్లేదు అని సాక్ష్యం ఇచ్చారు. చూడండి, ఆయన మాటల్లో ఏం లేదు, తప్పిదం లేదు. ఆయనే చెప్పాడు. రెండోది ఎవరు చెప్పారు? బంట్రౌతులు చెప్పారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు మాటల్లో అపవిత్రత లేదు అనడానికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 5:44 కూడా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే మీ శత్రువులను ప్రేమించుడి, మీకు మూలం హాని చేసే వారి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. ఈ మాటలు ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు చూడండి, హాని చేసేవాడికి తిరిగి హాని చేయమనే విధానం కాదు. అందుకే ఆయన మాటల్లో ఏముందో చెప్పండి? ఆయన మాటలు పవిత్రమైనవి. హెబ్రీ పత్రిక 4:15 కూడా చెప్పబడింది, ఆయన మన కొరకు నమ్మకమైన కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. తన పాపాల కోసం తాను బలి అర్పించుకొని ఇతరుల పాపాల కోసం అర్పించే పాత నిబంధన యాజకుడు అంటే యాజకుడు కాదు యేసు ప్రభు. పాత నిబంధనలో యాజకులు ఏం చేస్తారు తెలుసా? ముందు వాళ్ళ పాపాల కోసం బలి అర్పిస్తారు, ఆ తర్వాత ఇతరుల పాపాల కొరకు బలి అర్పిస్తారు. కానీ మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పాపాల కోసం బలి అర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయనలో పాపం లేదు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయిన వాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. అంత మాత్రమే కాదు, ఆయన మాటల్లో కూడా ఏం లేవు, పాపం లేదు. కాబట్టి ఆయన కొరకు తాను బలి అర్పించుకునే విధానం కూడా మన ప్రధాన యాజకుడి దగ్గర లేదు. తర్వాత ఇప్పుడు రెండవ మాట చెప్పండి, ఆయన కార్యాల్లో పాపం లేదు అంటే ఇలా చెప్దాం. ఈ వచ్చిన మీరు తర్వాత చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పాత నిబంధనలో కుష్ఠరోగిని ముట్టడం అనేది అపవిత్రత. కుష్ఠరోగిని ముట్టకూడదు. ఎందుకు చెప్పండి? కుష్ఠరోగిని ముడితే ఆ కుష్ఠం ఎవరికి వచ్చింది? ముట్టినవాడికి వచ్చింది. అందుకని ఆ కుష్ఠరోగి అపవిత్రుడే, ముట్టినవాడు కూడా అపవిత్రుడే. కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలి. కానీ యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని ఏం చేశాడు? ముట్టాడు. ముడితే ఏమైంది? యేసు ప్రభుకి వచ్చింది ఆ కుష్ఠి. ఏమైంది? ఆ కుష్ఠము పోయింది. పాత నిబంధనలో ఉన్నదానికి క్రొత్త నిబంధనలో దానికి తేడా ఏంటంటే పాత నిబంధనలో ఉన్న మనుషుడు ఆ వ్యక్తిలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపి అయిన వ్యక్తి ఒక కుష్ఠరోగిని ముట్టినప్పుడు ఆ వ్యక్తిలోకి ఏమొచ్చింది? కుష్ఠం వచ్చింది. మరలా ఇద్దరు అపవిత్రులు అయ్యారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? పాపము లేనివాడు, పాపము లేని పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ అపవిత్రుడైన వ్యక్తిని ముట్టినప్పుడు ఆ అపవిత్రుడైన వ్యక్తిలో నా కుష్ఠం అంతా ఏమైపోయింది? శుద్ధి చేయబడింది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు యేసు ప్రభు. అతన్ని ముట్టి ఏమన్నాడంటే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కార్యాలు కూడా ఎలాంటివి? పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. ఇప్పుడు చూడండి, ఆయన పనులు చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి, ఆయనలో ఏముంది? పరిశుద్ధత. యోహాను సువార్త 2వ అధ్యాయం మనకు బాగా తెలుసు. 2వ అధ్యాయం ఏంటి చెప్పండి? కానా విందులో వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ద్రాక్షారసం తేవాలి. కానీ ఆ విందులో యేసు ప్రభు ఉన్నాడు, నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ మనుషుడైనా నీటిని ద్రాక్షారసంగా మార్చగలడా? మార్చలేడు. ఎందుకు మార్చలేడు? నీరు అనేది సృష్టిలో నుండి వచ్చిందే కదా. చెట్లు, ద్రాక్ష చెట్లు అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి? సృష్టి నుండే వచ్చినాయి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాముకి దేవుడు ఏమిచ్చాడు? ఆదికాండంలో ఆదాముకి దేవుడు ఏమిచ్చాడు? సృష్టి మీద అధికారం ఇచ్చాడు. కానీ 3వ అధ్యాయంలో పాపం చేసి అధికారాన్ని కోల్పోయాడు. నేను అనుకోవడం ఏంటంటే
ఒకవేళ ఆదాముకి అదే అధికారం ఉంటే ఆదాము కూడా ఏం చేయగలడు? నీటిని ద్రాక్షరసంగా మార్చేవాడు. కానీ ఆలోచన చేయండి, కానీ ఆదాము తన పాపాన్ని బట్టి ఏం కోల్పోయాడు? సృష్టి మీద అధికారాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు ఆదాముకి అధికారం లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారం ఉందా లేదా? ఏం చేశాడు? ఇప్పుడు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఇప్పుడు నేను అంటున్న మాట ఒకటే, సృష్టి మీద మానవుడు అధికారం కోల్పోయాడు, కానీ యేసుక్రీస్తులో పాపం లేదు. కాబట్టి ఆయన సృష్టి మీద ఏముంది? అధికారం ఉంది. కాబట్టి ఆయన కార్యాలు చేయగలిగానే లేదా? ఆయన కార్యాలు పవిత్రమైనవి. కారణం ఏంటంటే ఆయనలో పాపము లేదు. అందుకే నీరు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి, వారి కొరతలు ఏమైనా తీర్చబడ్డాయి. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకోవాలి. ఇంకా లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా ఒక ఇంట్లో యేసు ప్రభు చాలా మందిని బాగు చేస్తున్నాడు. చాలా రద్దీగా ఉంది. అంటే ఏంటి? పూర్తిగా నింపబడింది. ఎటు నుండి తీసుకురావడానికి అవకాశం లేదు. పక్షవాయువు కలిగిన వాడు మంచంలోనే ఉన్నాడు, మంచంలో నుండి లేగవలేడు. ఎలా చేయాలి అని ఆలోచన చేసి ఇంటి పైకి వెళ్ళిపోయి ఇంటి పైన కప్పు తీసేశారు. కప్పు తీసి ఏం చేశారు? ఆ మంచం మీద నుండే రాళ్ళు పెట్టి నలుగురు కలిసి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి దించారు. దించిన తర్వాత ప్రభు వారి విశ్వాసాన్ని చూశాడు. చూసి పక్షవాయువు గలవాడిని బాగు చేశాడు. బాగు చేసే ముందు ఒక మాట చెప్పాడు, నీ పాపాలు క్షమించబడినవని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపాలు క్షమించగలరు? పాత నిబంధనలు ఏ వ్యక్తి అని మాట చెప్పాడా? చెప్పలేరు. కారణం ఏంటంటే పాపాలు క్షమించగలిగిన అధికారము దేవుడికి మాత్రమే ఉంది. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పాపము లేనివాడు మాత్రమే పాపాలు ఏం చేయగలడు? క్షమించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి అలా వస్తే ముందు ప్రభు ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించబడినవి అన్నాడు. తర్వాత నీవు లేచి నడవమన్నాడు. రెండూ జరిగినాయి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ అనారోగ్యానికి కారణమైన పాపాన్ని తీసివేశాడు. రెండోది అనారోగ్యాన్ని కూడా తీసివేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్యాల్లో ఏమి లేదు చెప్పండి? పాపము లేదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో కూడా 10వ అధ్యాయంలో ప్రతి చోట అపోస్తులు ఏం ఉపయోగించారంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చెప్పిన మాటలు అన్నీ ఆయన పరిశుద్ధతను చూపిస్తున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు చెప్పండి, మన ప్రభు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడా. దీంట్లో ఒకటి ఆయన మాటల్లో, రెండు ఆయన కార్యాలు. మూడో మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? ఆయనే తన సొంత సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 8:46 ఏముంది? ఆయన సొంత సాక్ష్యం, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు. అంత మాత్రమే కాదు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అనే మాటలు కూడా యేసుప్రభు ఉపయోగించాడు. నేను పరలోక సంబంధం, నేను పరలోకం నుండి వచ్చిన వాడిని ఉపయోగించాడు. ఈ మాటలన్నిటి యొక్క అర్థం ఏంటంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. ఇంకా చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చివరి మాట నేను చెప్పే ముందు కొంతమంది సాక్ష్యాలు ఉన్నాయి యేసు ప్రభులు ఏమి లేదని, పాపము లేదని. ఆ మాట నేను జ్ఞాపకం చేసే ముందు ఈ మాట నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. యేసు ప్రభు ఎక్కడ కూడా పాపాన్ని ప్రోత్సహించాల. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏం చేయలేదు, ఎక్కడ కూడా పాపాన్ని ప్రోత్సహించాలి. ఏ విషయాలు ఆయన ప్రోత్సహించలేదు? పేతురు దగ్గర, పేతురు సిలువకు యేసు ప్రభు వెళ్తున్నానని చెప్తే పేతురు ఏమయ్యాడంటే, అయ్యా సిలువ నీకు దూరం అవును కాక అనగానే సాతాన వెనక్కిపో అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు సాతాను ప్రేరేపిస్తాడు మనుషుల్ని. ఏ సందేహం లేకుండా వారిని గద్దించింది ఎవరు? యేసు ప్రభు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి తన శిష్యుడైనా కానీ వారిని కూడా ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు. అంత మాత్రమే కాదు, శాస్త్రులు పరిచయాలు ఏమన్నాడు చూడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అన్నాడు లేదా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎక్కువ సార్లు ఆ మాట కనపడుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, వాళ్ళ వేషధారులను, వాళ్ళ పాపాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? గద్దించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తుంటే అలానే ఆయన చూడు, ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 4:17లో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఆమె చాలా మాటలు మాట్లాడుతుంటే ఏమన్నాడు? ఏం చెప్పాడు? అక్కడ చదవండి. ఆ స్త్రీ
నాకు పెనిమిటి లేడని అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, నువ్వు సత్యమే చెప్పితేవాడని. ఈ మాట అర్థం చేసుకోండి. యేసు ప్రభుకి ఆమె స్థితి తెలిసిందా తెలీదా? తెలుసు. ఉన్నట్టు చెప్పాడు చెప్పలేదా? చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన పాపాన్ని ఖండిస్తాడు, పాపిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అంత ఖండిస్తాడు. ఇది చెప్పి ఈమెను దూరంగా పెట్టాడా? ఈమెను రక్షించాడా? సమరయ స్త్రీని దూరంగా పెట్టాడా? ఈమెను రక్షించాడా యేసు ప్రభు? పాపాన్ని గురించి యేసు ప్రభు తెలియజేసేది ఎందుకంటే నీ స్థితి నీకు అర్థమయ్యి నువ్వు రక్షకుడు వైపు చూసి రక్షించబడడానికి ఆయన ఏం చూపిస్తాడు? మన పాపపు స్థితిని మనకి చూపిస్తాడు. చూపించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి. ప్రభా నీవు తప్పితే నాకు సహాయము లేదు అనే విధానానికి రావాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఒక వ్యక్తిని స్వస్థపరిచి ఆ వ్యక్తితో ఈ మాట చెప్పాడు. చూడండి ఏమంటాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుంటున్నట్లు ఇక్కడ పాపము చేయకుమని చెప్పాడు. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పాడంటే 38 సంవత్సరాల నుండి అక్కడ పడిపోయి కోనేటి దగ్గర ఉన్నాడు. ఎవరు బాగు చేసేవాడు లేడు. యేసు ప్రభు బాగు చేశాడు, బాగు చేసి చెప్పాడు, మరలా పాపం చేయమాకు, పాపం చేస్తే మరలా పూర్వపు స్థితి నీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించలేదు. కొన్ని పాపాలు మన బలహీనతలకు కారణమవుతాయి. కాబట్టి వీటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారు? రాళ్ళతో ఆమెను కొట్టాలనుకున్నప్పుడు మీలో పాపం లేని వాడు మొదట ఏమంటే అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోతే అప్పుడు ఆమె ఒకటే మిగిలింది, ప్రభు ఒక్కడే మిగిలాడు. ప్రభు మాత్రమే ఆమె మీద రాయగలడు. కానీ ప్రభు ఇలా అడిగాడు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అంటే ఆమె ఎలా ఉంది? లేదు ప్రభువా అంది. అందుకు నేను నీకు శిక్ష విధింపను, నీవు ఇక వెళ్ళి పాపము చేయి. చూడండి, యేసు ప్రభు పాపాన్ని ఆయన ప్రోత్సహించాడా? పాపాన్ని చేయొద్దని చెప్పాడా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువు నమ్మితే ఇంకా పాపం చేయడానికి ఆయన చెప్పాడు అనుకుంటున్నారు. లోకంలో ఉన్న అపోహ ఏంటంటే ఆయన పాపాలు క్షమించాడంటే ఇంకా పాపం చేయమని చెప్పాడు అనుకుంటున్నారు. పాపాలు ఆయన క్షమించడానికి గల కారణం ఏంటంటే పాపాలు క్షమించబడిన అర్థమైతేనే మనం పాపం చేయకుండా జీవించగలం. ఈ సత్యం మీకు అర్థం అవ్వాలి. వినబడుతుందా నేను చెప్పింది? ఎందుకు ఆయన పాపాలు క్షమించాడు? పాపము చేయకుండా జీవించడానికి, పాపం చేస్తూ బ్రతకడానికి కాదు. ఈ సత్యం అర్థమైతేనే మనం కూడా ఇలా జీవించగలుగుతాం. కాబట్టి ఈ మాట అర్థం చేసుకోండి. నేను ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన పరిశుద్ధతకు మూలం ఎవరంటే యేసు ప్రభువే. కొరింథీ మొదటి పత్రిక 1:30 ఏముందంటే క్రీస్తు యేసే మన పరిశుద్ధత అని రాయబడింది. చెప్పండి, మన పరిశుద్ధత ఎవరు? యేసు క్రీస్తే మన పరిశుద్ధత. ఒకసారి ఇలా వినండి, మనం రక్షించబడినప్పుడు మనం పరిశుద్ధులుగా చేసింది ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేసేది ఎవరు? యేసు ప్రభువే. అర్థం కాలేదా నేను చెప్పిన మాట? అనుదిన పవిత్రత ఎవరి ద్వారా సాధ్యం? శిలువ కార్యము, యేసు ప్రభు చేసిన కార్యాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారానే మనం ఎలా బ్రతకగలుగుతాం? పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. పాపం యొక్క శిక్ష నుండి మనం అందరం విడిపించబడ్డాం. పాపానికి శిక్ష ఇక మన మీద వచ్చిన చెప్పండి అందరం. రోమాపత్రిక 8:1 ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? ఆయన శరీరం అందు పాపములకు శిక్ష విధించబడింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పాపానికి శిక్ష ఉందా లేదా? మన మీద శిక్ష ఉందా? ఇప్పుడు లేదు. ఎందుకు? మన పాప శిక్ష ఎవరు భరించారు? యేసు ప్రభు భరించాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న పాపం అంతా ఏం చేయబడింది? తీసివేయబడింది. మొదటి విషయం. రెండోది, ఎందుకు ఆయన తీసేశాడు? తీసేసామని చెప్పుకోవడానిక? రోమపత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఎందుకంటే ఇప్పుడు మనం జీవించడానికి ఏం చేయాలి? చెప్పాలి అందరం. ఇప్పుడు జీవించాలి. ఎలా అంటే పాపం విషయమై మీరు మృతులుగాను దేవుని విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, మనం అందరం దేనికి చనిపోయాం?
దేని విషయంలో జీవించాలి? దేవుని విషయంలో, నీతి విషయంలో మనం ఏం చేయాలి? జీవించాలి. సజీవులం మనం బ్రతికించబడ్డాం. పాపము దాని యొక్క శక్తి మన జీవితాల్లో వినియోగించబడకూడదంటే మన ప్రభుని ఇంకా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకునే కొద్దీ పాపం యొక్క ప్రభావం నుండి, పాపం యొక్క శక్తి నుండి మనం విడిపించబడుతూ కొనసాగుతాం. పాపాన్ని క్షమించబడి మొదటి కరెక్టే, కానీ ఇప్పుడు పాపపు శక్తి నుండి ఎప్పుడు ఏ రోజు ఆ రోజు ఏం చేయబడాలి? మనం కాపాడబడాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకు? ఏదైనా బురదలో కాలు వేసినా ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకు? ఆ మురికి పోవడానికి. లోకంలోకి మనం వెళ్తున్నాం. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవగుణమం ఉంది, శరీరేచ్ఛలు ఉన్నాయి, లోకపు ఇచ్చలు అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనకు తగలకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని వాక్యం చేత ప్రతిరోజు ఏమవ్వాలి? కడగబడాలి. పవిత్రీకరణ అనేది మనలో జరగాలి. ఇది మన సామర్థ్యాన్ని బట్టి జరగదు. మరలా చెప్తున్నాను వినండి. ప్రభువా, నీవు తప్ప నాకు దారి లేదు, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు లేదు, నీవే నన్ను బలపరచు అని మనం అనుదినం ఏం చేయాలి? అడగాలి. మీ సామర్థ్యం సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు. రక్షించబడడానికి మన సామర్థ్యం సరిపోలేదు, ఇప్పుడు జీవించడానికి కూడా మన సామర్థ్యం సరిపోదు. మనం పరిశుద్ధులుగా నిలబెట్టగలిగింది ఎవరు చెప్పండి? మన ప్రభువు మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలి? పాపం విషయమై మృతులుగా, క్రీస్తు విషయమై సజీవులుగా మనల్ని మనం ఎంచుకోవాలి. ఎంచుకోవడం అంటే ఏంటంటే మన ప్రభు మీద మనం ఆధారపడేలా అనాలి. అయ్యా, నా సామర్థ్యం సరిపోదు, నీవు మాత్రమే సహాయం చేయగలవు. అందుకే కొరింథీ 1:1 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం. అర్థమైనా? అపహాస్యంగా ఉంటుంది. ఎవరికి? నశించిపోయే వాళ్ళకి, లోకస్తులకి. కానీ రక్షించబడుతున్న మనం అంటే ఏంటి? అర్థమేంటి? రక్షించబడుతున్నాం అంటే అనుదినము పాపము నుండి రక్షణ, అపవాది నుండి రక్షణ, శోధన నుండి రక్షణ, శరీరేచ్ఛల నుండి రక్షణ, వీటన్నిటి నుండి రక్షించబడుతున్న మనకి సిలువను గురించిన వార్త ఏంటి చెప్పండి? దేవుని శక్తి. ఇప్పుడు చెప్పండి, అర్థం చేసుకోండి. దేవుని శక్తి మన జీవితంలో వినియోగించబడాలంటే యేసుక్రీస్తునందు మన జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది? సిలువలో ఆయన చేసిన కార్యము పాపాలు క్షమించడానికి మాత్రమే కాదు, ఇప్పుడు జీవించడానికి కూడా మనకి అవసరం. ఆయనే మనల్ని బ్రతికించగలడు. ఎందుకంటే ఆయన లేదు, పాపము లేదు. పాపము లేని కనికరము కలిగిన ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేం చేయగలడు? సహాయము చేయగలడు. నేను చెప్తుంది ఏమైనా అర్థమవుతుందా మీకు? మీరు యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఎందుకు ప్రపంచమంతా యేసు ప్రభు వైపు ఆకర్షించబడుతుంది? కారణం ఏంటంటే వాళ్ళు రక్షించబడేటప్పుడు ఏమని అడుగుతారు? అయ్యా, నా పాపాలు నువ్వు మాత్రమే క్షమించగలవు అని అడుగుతారు. అలానే జీవిస్తున్నప్పుడు ఇలా అడగాలి, అయ్యా పాపాలు క్షమించావు నిజమే, పాపము చేయకుండా మరలా బలహీనతల్లో పడకుండా జీవింపజేయగలిగింది కూడా నీవే అయ్యా అని అనుదినం ఏం చేయాలి? అడగాలి. అందుకే పేతురు ఏమన్నాడు చెప్పనా? రక్షించబడినప్పుడేమో మనం ఆయన రక్షకుడిగా అంగీకరించాం. అనుదినం ఆయన్ని మనం ఎలా ఏం చేయాలంటే మన ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తుని ఎలా ప్రతిష్ఠించుకోవాలి? మన ప్రభువు, మన అధికారిగా ఆయన మన జీవితాల్లో ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలమంటే ప్రభువుని గురించిన మాట స్పష్టంగా లోకానికి చేర్చగలం. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఈ మాట మీరు గమనించండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం చెప్తున్న మాట ఏంటంటే, చెప్పిన మాట మీరు ఇప్పుడు నాకు ఒకసారి చెప్పండి. ఏ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం? ప్రభు అయిన ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో మార్పు ఏమి లేదు. ఇప్పుడు అది మనం పొందాలంటే మనం ఏం చేయాలి? మీరే చెప్పండి, నా పెద్ద. ఇది ఈ మూలము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యేసే మన పరిశుద్ధత. చెప్పండి అందరూ, క్రీస్తు యేసే మన పరిశుద్ధత. ఈ పరిశుద్ధత విశ్వాసాన్ని బట్టి మనం పొందగలమే కానీ మన సామర్థ్యాన్ని బట్టి మనం ఏం చేయలేం, పొందలేం. ఎందుకంటే వాక్యంలో ఇలా రాయబడింది,
సదాకాలానికి మనల్ని ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. సదాకాలానికి మనల్ని పరిశుద్ధపరిచాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. సదాకాలానికి ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధపరచబడ్డాం. సదాకాలానికి సరిపోయే బలి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట అర్థం చేసుకుంటున్నప్పుడు మనము ఆ పరిశుద్ధతను సంపాదించడానికి ఎంత వెల అయితే చెల్లించాలో ఆ వెలంతా ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు. ఇప్పుడు చెప్పండి, అయ్యా పరిశుద్ధత కోసం నా సామర్థ్యం ఎంత అంటే, నేను పరిశుద్ధంగా ఉన్నంత ఇంకెవరు ఉండలేరు అని మీరు అనుకోకండి. ఎందుకంటే మీ సామర్థ్యం అనే నిచ్చెన మీద ఒక్కొక్క మెట్టు నేను ఎక్కుతున్నాను అనుకోకండి. అది కుదరదు. ఆయన కృప మీద మనం ఆధారపడటమే. ఎందుకంటే అది ఎవరిచ్చే బహుమానం చెప్పండి? దేవుడే ఇస్తున్న బహుమానం. పరిశుద్ధత అనేది దేవుని అనుగ్రహాన్ని మనం ఎంతగా పొందుతున్నామో దాన్ని బట్టి అంతగా మనం ఫలించగలుగుతాం. పరిశుద్ధత అనేది దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? ఫలము అన్నాడు. చెప్పండి, పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, ఫలాన్ని ఎలా ఫలించగలుగుతాం? ఫలాన్ని ఫలించాలంటే ఏం చేయాలి? ఏ చెట్టు అయినా ఫలం ఫలించాలంటే ఏం చేయాలి? ఇంకా ఇలా చెప్దాం, ఏ కొమ్మ అయినా ఫలం ఫలించాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి. బాగా చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం మాట్లాడితే ఏ తీగ అయినా ఫలించాలంటే ఏం చేయాలి? ద్రాక్షవల్లిలో నిలిచుండాలి. అంటే ఇప్పుడు ఏదైతే ద్రాక్షవల్లి అని మొద్దు ఉందో ఆ మొద్దులో నిలిచున్న తీగలు ఏమైతే ఫలిస్తాయి. ఇప్పుడు చెప్పండి, మనం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలంటే, ఇప్పుడు ఆ చెట్టులో కొమ్మ ఫలించాలంటే కొమ్మ దేనికి వేరుగా ఉండకూడదు? చెట్టుకు వేరుగా ఉండకూడదు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం? ఫలించలేం. ఎవరైనా ఫలించినప్పుడు ఇలా అనకండి, నా అంత సామర్థ్యం నీకు లేదు కాబట్టి నువ్వు అంత పరిశుద్ధంగా ఉండలేకపోయావని ఎవరు అనకూడదు. ఎందుకు చెప్పండి? అది మన సామర్థ్యం మీద ఆధారపడి లేదు. క్రీస్తు మనకు అనుగ్రహించిన కృప, క్రీస్తు మనకు అనుగ్రహించిన భాగ్యం మీద ఈ పరిశుద్ధత ఆధారపడి ఉంటుంది. నేను అడుగుతుంది అదే, ఎంతమంది దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటున్నారు? లేదా ఎంతమంది పరిశుద్ధత ఫలించకుండా ఓడిపోతున్నారు? ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పరిశుద్ధత ఫలించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? కారణం ఒకటే, మనం ఆయనలో నిలిచి ఉండట్లేదు. రెండోది, మన సామర్థ్యం మీద మనం ఆధారపడుతున్నాం. ఇంకొక చెప్పాలంటే, మనకు ఆయన పరిశుద్ధత మీద సరైన అవగాహన లేకపోవడం. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఒకటే, క్రీస్తు యేసే మన పరిశుద్ధత కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? పరిశుద్ధత కొరకు ఆయన వైపే చూడాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధత కొరకు పాపం విషయంలో చెల్లించాల్సిన కార్యం అంతా ఎవరు చెల్లించారు? యేసు ప్రభు. ఆయన శిలువలో పలికాడు కదా, ఏమని పలికాడు? సమాప్తమైందని పలికింది ఎవరు? మన ప్రభువే పలికాడు. కాబట్టి ఈ మాట అర్థం చేసుకోండి, సమాప్తం చేసిన కార్యం ఎవరిలో ఉంది? క్రీస్తులోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు సహాయం చేయగలిగిన సహాయకుడు ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఆయన సహాయం చేయకపోతే ఆ పరిశుద్ధతను మనం ఏం చేయలేం. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా? ఉన్నాడని చెప్పడానికే సిలువలో ఆయన ఏం చేశాడు? సదాకాలానికి సంపూర్ణులుగా, సదాకాలానికి పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. అర్థమవుతుందా? క్రీస్తునందు మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా చేయబడ్డాము. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట మనం పరిశుద్ధులమయ్యాము. కాబట్టి ఇప్పుడు మన ప్రవర్తనలో కూడా ఏం కనపడాలి? పరిశుద్ధత కనపడాలి. యేసుక్రీస్తు జీవితం అంతా ఆయన నడకలో ఏం లేదు? పాపము లేదు. ఆయన జీవితంలో ఏం లేదు? పాపం లేదు. అపవిత్రమైన కార్యాలు ఆయన జీవితంలో ఎక్కడ మనం చూడలేము. ఈ మాటలన్నీ చెప్పడానికి గల ఉద్దేశం ఒకటే, ఇక్కడే సమయం అయిపోయింది కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధత గురించి నేను ఈ మాట దగ్గర ఆపేస్తున్నాను. ఏంటంటే ఆయన పరిశుద్ధత మనం వర్ణించేంత దానికంటే ఎక్కువే. ఇంకా కొన్ని చెప్పాలి. చివరి మాట ఒకటి చెప్పాలి. ఏంటంటే యేసు ప్రభు పరిశుద్ధత గురించి సాక్ష్యం ఇచ్చిన 12 మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం వచ్చే వారం మరలా యేసు ప్రభు పరిశుద్ధత గురించి ఆలోచన చేస్తాం. అప్పుడు మనం చెప్తాం. కానీ ఒక మాట చెప్పండి, మనము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు
అయ్యా నీవే నాకు ప్రభువి, నా సామర్థ్యం సరిపోదు, నీ పరిశుద్ధత నేను గ్రహిస్తూ ఆ పరిశుద్ధతలో కొనసాగాలని ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన ప్రతి విధమైన సహాయం మనకి అందిస్తాడు. అప్పుడు మనం కూడా ఏం చేయగలుగుతాం? పరిశుద్ధంగా కొనసాగలుగుతాం. కాబట్టి మన పరిశుద్ధతకు మూలము, మన పరిశుద్ధతకు ఆధారము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే దాని కొరకు వెల చెల్లించింది ఆయనే, అనుగ్రహం అనుగ్రహిస్తుంది ఆయనే, మనల్ని నడిపిస్తుంది ఆయనే, సదాకాలానికి సంపూర్ణంగా ఉంచబోతుంది ఆయనే. కాబట్టి ఇలాంటి భాగ్యం ఇచ్చిన ప్రభువుని మనం ఇంకెక్కువగా ఏం చేయాలి? ఆయన మీద ఆనుకొని ఆయన వైపు చూస్తూ చక్కగా ముందుకి కొనసాగాలి. ప్రాక్టికల్గా మాట్లాడండి, ఒక మాట చెప్పండి. ఏ విషయాల్లో మనం పరిశుద్ధత కోల్పోతున్నాం? పరిశుద్ధత ఏ విషయాల్లో కోల్పోతున్నాం? ఆలోచన చేయండి. అన్ని విషయాలు పవిత్రంగానే ఉంటున్నామా? వ్యక్తిగతంగా ముందు మనం పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యం ఏంటంటే వ్యక్తిగత జీవితం. వ్యక్తిగతమైన పవిత్రత ఉందా? మన నోటి మాటలు, నోరు బాగుంటే దేహం అంతా బాగుంటుంది అన్నాడు యాకోబు పత్రికలో. ఒకసారి యాకోబు పత్రిక చదవండి ఇంటికి. ఇంకొక మాట ఇలా చెప్పాడు యేసుప్రభు. ఏం చెప్పాడంటే కన్ను బాగుంటే దేహం అంతా బాగుంటుందని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నోరు కాపాడుకోకపోతే వ్యక్తిగత జీవితం కాపాడబడదు. కంటిని కాపాడుకోకపోతే వ్యక్తిగత జీవితం కాపాడుకోలేదు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. హృదయాన్ని కాపాడుకోకపోతే, సొలొమోను మాట అంటాడు సామెతల గ్రంథంలో, హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకోమంటాడు. హృదయానికి అనేకమైన ఇష్టాలు, కోరికలు ఉన్నాయి. అర్థమైందా? హృదయంలోని ఊహలు మంచివి కాదు. హృదయంలోని తలంపులు, ఆలోచనలు, జీవన విధానాలు మంచివి కాదు. సరైన ఊహలు, సరైన ఆలోచనలు, సరైన కోరికలు, సరైన విధానాలు హృదయంలోకి రావాలంటే పౌలు ఇలా ప్రార్థన చేశాడు. మీ హృదయంలో క్రీస్తు ప్రభువు నివసించాలని, విశ్వాసం ద్వారా నివసించాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన హృదయం కాపాడబడాలి. హృదయం కాపాడబడకపోతే, కన్ను కాపాడబడకపోతే, చెప్పండి, నోరు కాపాడబడకపోతే మన జీవితాలు అపవిత్రమైపోతాయి. కాబట్టి ప్రభువా ఇలా అడగండి, అయ్యా నా కన్నులను కాపాడు, నా నోటిని కాపాడు, ప్రాముఖ్యంగా నా హృదయాన్ని కాపాడు, శరీరేచ్ఛల నుండి దూరంగా ఉంచు అని అడగాలి. శరీరాశల నుండి నన్ను దూరంగా ఉంచు, నేత్రాశల నుండి దూరంగా ఉంచు, జీవపు డంబం నుండి నన్ను దూరంగా ఉంచు. కాబట్టి శరీరం ఏం కోరుకుంటుందో వాటి అన్నిటిలోకి వెళ్లకుండా నన్ను కాపాడయ్యా అని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు, చేయడా? చేస్తాడు. నీకు మళ్ళీ చెప్పనా, లోకంలో ఎవరు కూడా పరిశుద్ధత కొరకు తృష్ణ లేదు. దప్పిక ఎవరికైనా దప్పిక ఉంటుందా లోకంలో? ఉండదు. వాళ్ళ దప్పిక ఏంటో చెప్పమంటారా? ఎంత చూసినా ఇంకా చూడాలి. మీరు గమనించారు లేదో, ఫోనుల్లో కేవలము 90% ఉన్న యాప్స్ అన్ని దేని గురించో తెలుసా? అప్లికేషన్లు అన్ని దేని గురించో తెలుసా? సినిమాల గురించి, వెబ్ సిరీస్ గురించి, నాటికల గురించి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాటి గురించి. ఎందుకో తెలుసా? మనిషి ఎంత చూసినా అయిపోదు. జీవితాంతం ఫోన్ ముందు కూర్చోండి, అయినా మీ జీవితం సరిపోదు ఈ ఫోన్లో ఉన్నాయని చూడడానికి. ఎందుకంటే దుష్టుడికి తెలుసు, లోకానికి తెలుసు. అంత మాత్రమే కాదు, లోకం ఉపయోగించుకుంటున్న స్ట్రాటజీ కూడా ఏంటి? ఈ సినిమా తర్వాత ఈ సినిమా, ఈ సినిమా తర్వాత ఈ సినిమా. ఖాళీ ఉండదు. ఉందా? లేదు. నాటికి కూడా ఎట్లా వస్తాయి? నాటికలు ఎన్ని సంవత్సరాలు వస్తాయి చెప్పండి? నేను ఒకరోజు నిజంగానే ఎవరింటికి వెళ్ళినా పెట్టుంది, అలా చూస్తుంటే ఆ తర్వాత ఏమైంది అనిపించిందా? ఇప్పుడు ఏమైంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తర్వాత రోజు కూడా ఏం చేస్తాం? చూస్తాం. ఇంకా అదే వ్యసనం అయిపోతుంది. చూసి 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 ఏం మిస్ అవుతుందో అనుకుంటాం. అలాంటివి పిల్లలకి పిల్లలై ఉన్నాయి, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళవి ఉన్నాయి. చెప్పండి, ముసలి వాళ్ళకి ఏ తరగతి వాళ్ళకి సంబంధించిన ఆ తరగతి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, కన్నులు కాపాడుకోగలమా ఇలాంటి తరంలో? ఎవరిని అడగాలి? ప్రభువా నీ వాక్యంలో అద్భుతమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువయ్యా, వాక్యాన్ని చూడాలి, దీన్ని పక్కన పెట్టేయాలి, నాకు సహాయము చేయని అడగండి, సహాయం చేస్తాడు. అర్థమవుతుందా?
కాబట్టి మన పనులు కాపాడుకోవాల్సిందే, దీని కొరకు మనం ప్రయాసపడాల్సిందే. ఎందుకు? ఇలాంటి కాపాడుకోవాలి అనే ఉద్దేశం లోకంలో ఎవరికి లేదు. కనపడి అని చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మన ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడు అన్నాడు. నేను పరిశుద్ధుని కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోండి అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధ పరుచుకోవడం అనేది ఒక ప్రక్రియ. రోజు జరగాలి, రోజు ప్రభు దగ్గరికి రావాలి, రోజు అడగాలి. అడిగితే మనలో ఆశ కలుగుతుంది. నేను మరలా చెప్తున్నా, పరిశుద్ధత కొరకు ఆశ లేదంటే, దప్పిక లేదంటే ఏమైపోయినట్లు? దాహం కావట్లేదంటే అర్థం ఏంటి? ఆకలి అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మనిషి నాకు ఏమవ్వాలి చెప్పండి? బతుకున్నంతకాలం ఆకలి అవ్వాలి, బతుకున్నంతకాలం దప్పిక అవ్వాలి. ఎందుకు? ఈ రెండు లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి ఇవి లేవు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చేసాడు? అవయవాలన్నీ పడిపోయినాయి, ఇంకా లోపలికి నీళ్ళు వెళ్ళట్లా, ఆహారం వెళ్ళట్లా, అంటే నిర్జీవ స్థితి, చనిపోయిన స్థితికి వచ్చేసాడు. ఆధ్యాత్మికంగా మనం కూడా ఇంతే. పరిశుద్ధత పట్ల ఆసక్తి, ఆ ఆశ తగ్గిందంటే, ఆ దప్పిక తగ్గిందంటే అర్థం ఏంటి చెప్పండి? మనం నిర్జీవమైన స్థితిలోనికి వెళ్తున్నాం. మరలా చెప్తున్నాను, మన ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని కూడా ఎలా ఉంచుతాడు? పరిశుద్ధులుగా ఉంచాలని తన శిలువ రక్తము కార్చాడు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన ఆ గాయములు, ఆయన చిందించిన రక్తము, ఈ ప్రవాహం, ఆ శిలువ కార్యం అంతా మన జీవితంలో గొప్ప కార్యం జరిగించింది. పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. అలా జీవిస్తున్నప్పుడు అనేకులు అడుగుతారు, ఇది ఎలా సాధ్యం అంటే ఒకే ఒక వ్యక్తి ద్వారా సాధ్యం. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సాక్ష్యం ఇవ్వడానికి మనల్ని ఇక్కడ ఉంచాడు. కాబట్టి మనమే తప్పిపోతున్నాం. తప్పిపోయినప్పుడు ఏమన్నా చెప్పండి? మరలా ప్రభు నన్ను మళ్ళీ తిరిగి నిలబెట్టయ్యా, అందరి ఎదుట సాక్ష్యంగా నన్ను ఉంచయ్యా, నన్ను బలపరచు, బలహీనత నుండి బయటకు తీసుకురా అని అడగాల్సిందే. అడిగితే ప్రభు సహాయం చేస్తాడు, చేయడా? చేస్తాడు. నిలబెడతాడా? నిలబెడతాడు. కాబట్టి మనకు ఆశ ఉండాలి, ప్రభుకు అలా అడగాలి, ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలా మనం ముందుకు కొనసాగునట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.